సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి మనం వెళ్తే ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఎడిటోరియల్ని చూడబోతున్నాం. సో ఈ ఎడిటోరియల్ యొక్క టైటిల్ ప్రైస్ వరీస్ ధరలకి సంబంధించిన వరీస్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతోంది. సో ఆర్టికల్ ఏం చెప్తోందో మనం చూద్దాం. The inflation trajectory suggests a rate cut may remain elusive for some time. ఇన్ఫ్లేషన్ యొక్క ట్రాజెక్టరీ మనకి ఏం సజెస్ట్ చేస్తుంది? ఏ రేట్ కట్ మే రిమైన్ ఎల్యూజివ్ ఫర్ సమ్ టైమ్. అంటే ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వలేదు, అది ఎంచుకున్న పాత్ అంతా పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వలేదు. కాబట్టి ఇది మనకి ఏం సజెస్ట్ చేస్తుందంటే ఏ రేట్ కట్ మే రిమైన్ ఎల్యూజివ్ ఫర్ సమ్ టైమ్. వడ్డీ రేట్లు తగ్గడం అనేది ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు. ఇట్ మే రిమైన్ ఎల్యూజివ్, ఎప్పటికిప్పుడు జరగకపోవచ్చు. ఎల్యూజివ్ అంటే అర్థం ఏంటి? డిఫికల్ట్ టు ఫైండ్, అది జరగకపోవచ్చు. ఎల్యూజివ్ గ్రేప్స్ ఆర్ సార్ అంటే అందని ద్రాక్ష, ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు అని అర్థం అనమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా సరే ఇది మనందరికీ ఉపయోగపడే సబ్జెక్టు, అందుకనే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అంటే మనకు రెపో రేట్ అంటాం కదా, మన రెపో రేట్కి ఇన్ఫ్లేషన్కి ఒక లింక్ ఉంది. ఆ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. వడ్డీ రేట్లు అనేవి ఎప్పుడైనా సరే పెరిగాయి అనుకోండి, వడ్డీ రేట్లు పెరిగితే లోన్స్ అనేవి ఏమవుతాయి? ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. లోన్స్ ఎక్స్పెన్సివ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? లోన్ మీద కూడా వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. ఇట్ బికమ్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అలాగే డిపాజిట్స్ ఏమవుతాయి? డిపాజిట్స్ అనేవి అట్రాక్టివ్ అవుతాయి. ఎందుకంటే వడ్డీ రేటు బ్యాంక్ ఎక్కువ ఇస్తానంటుంది కాబట్టి మనం అట్రాక్ట్ అవుతాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డిపాజిట్స్ అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనుషులు ఏం చేస్తారు? బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి బ్యాంకుల్లో పెడతారు. లోన్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి కాబట్టి మనుషులు ఏం చేస్తారు? బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మానేస్తారు, లోన్స్ తీసుకోవడం మానేస్తారు. సో ఈ రెండు కేసెస్లో ఏమవుతుంది? డబ్బులు ఉన్నవాడి దగ్గర నుంచి మనీ బ్యాంక్ వెళ్ళిపోతుంది, డబ్బు లేనివాడేమో బ్యాంకుల దగ్గర తీసుకోవడం తగ్గించుకుంటున్నాడు. ఎందుకు? వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్గా ప్రజల చేతుల్లో ఉన్న క్యాష్ ఏమవుతుంది? ప్రజల చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గిపోతుంది. మరి ప్రజల చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గిపోతే మరి గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తువులు మరియు సేవలకి డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. డిమాండ్, ఎందుకంటే చేతిలో డబ్బులు ఉంటేనే కదా మనం కొంటాం. ప్రజలందరి చేతుల్లో డబ్బులు తగ్గుతుంటే వస్తువులు సేవలకు ఉన్న డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే దేనికి దారితీస్తుంది? ప్రైసెస్ తగ్గుతాయి. మరి ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ ఏమవుతున్నట్టు? కంట్రోల్ అవుతున్నట్టు లేదా తగ్గుతున్నట్టు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? వడ్డీ రేట్లు పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఈ రెండు మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. రెపో రేటు పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని. ఇప్పుడు ఇన్ఫ్లేషను ఈ రెండింటికి ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఉంది. అదే రెపో రేటు తగ్గించారనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. రెపో రేట్ తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు వడ్డీ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి, తగ్గించండి అని చెప్పి డిమాండ్. వడ్డీ రేట్లు తగ్గితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందేమో అని ఆర్బీఐకి భయం. వడ్డీ రేట్లు ఎందుకు తగ్గించమంటున్నారు? వడ్డీ రేట్లు తగ్గిస్తే ఎకానమీకి బాగుంటుంది, ఎకనామిక్ గ్రోత్కి సపోర్టివ్గా ఉంటుంది. ఎవరైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా చేయగలుగుతారు. తక్కువ వడ్డీ కాబట్టి లోన్స్ తీసుకోవచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పి వడ్డీ రేట్లు తగ్గించమంటున్నారు. ఆర్బీఐ ఏమో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాలేదు, ఇంకా వడ్డీ రేట్లు తగ్గించేస్తే ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోవచ్చు అని ఆర్బీఐ వరీ అవుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ సినారియో. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళి మనం లైన్ బై లైన్ టకటక చదివేద్దాం. సబ్జెక్ట్ కూడా మనకి పనికొచ్చే సబ్జెక్ట్ కాబట్టి నేర్చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫ్రమ్ ఎ 14-month హై ఆఫ్ 6.2% ఇన్ అక్టోబర్లో 6.2% హైక్ రీచ్ అయింది. ఏంటి? ఇన్ఫ్లేషన్. అది గడిచిన 14 నెలల్లో హైయెస్ట్. అది కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ మోడరేటెడ్ టు 5.5% లాస్ట్ మంత్. అక్టోబర్లో 6.2% నుంచి నవంబర్లో 5.5%కి ఏమైంది? మోడరేట్ అయిందంటే తగ్గింది. ఓకే. మచ్ ఆఫ్ దిస్ మైనర్ రెస్పైట్ అంటే టెంపరరీ రిలీఫ్ని మనం రెస్పైట్ అంటాం. మైనర్ అంటే చిన్నదే. స్టెమ్స్ ఫ్రమ్ అంటే కమ్స్ ఫ్రమ్, దేని నుంచి వస్తుంది, దేని నుంచి ఉద్భవిస్తుంది, దేని నుంచి ఆరిజినేట్ అవుతుంది. స్టెమ్ ఫ్రమ్ అంటే ఆరిజినేట్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రెస్పైట్. ఎందుకు ఈ ఉపశమనం వచ్చింది అంటే ఫ్రమ్ ఎ డిక్లైన్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ సమ్ ఫుడ్ ఐటమ్స్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ యొక్క రేట్లు తగ్గాయి. ఫుడ్ ఐటమ్స్ యొక్క రేట్లు తగ్గడం వల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ఇట్ అని అర్థం. ఫర్ వెజిటబుల్స్
కూరగాయలకి విషయానికి వస్తే ఇట్ కూల్డ్ ఫ్రమ్, కూల్ అంటే ఏం చెప్పాను, కూల్ అంటే తగ్గడం, కూల్ డౌన్ అన్న కోపం తగ్గించుకోవడం, కూల్ డౌన్ అంటే ప్రైస్ తగ్గడం, అలా తీసుకోవచ్చు. ఇట్ కూల్డ్ ఫ్రమ్ ఏ 15-month పీక్, పీక్ అంటే హైయెస్ట్ పాయింట్, 42.2% 15-month పీక్ వెళ్ళిపోతే అక్కడ నుంచి టు జస్ట్ అండర్ 30%, 30% కన్నా తక్కువకి తగ్గాయి వెజిటబుల్ ప్రైసెస్. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది, ప్రైసులు తగ్గడం అని కాదు, ధరల పెరుగుదలలో తరుగుదల. వైల్ ఫుడ్ గ్రెయిన్ ప్రైసెస్ రోజ్ ఎట్ ద స్లోయెస్ట్ పేస్ ఇన్ 28 months. ఫుడ్ గ్రెయిన్ ప్రైసెస్ గత 28 నెలల్లో స్లోయెస్ట్ పేస్, పేస్ అంటే స్పీడ్, అంత తక్కువ స్పీడ్లో పెరిగాయి. అండ్ పల్సెస్ కూల్ టు జస్ట్ ఓవర్ 5% ఆఫ్టర్ ఎ ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ డబుల్ డిజిట్ స్పైక్స్. పల్సెస్ కూడా వరుసగా ప్రొలాంగ్డ్ స్ట్రీక్, ప్రొలాంగ్డ్ స్పెల్ అన్నా స్ట్రీక్ అన్నా అంటే కంటిన్యూస్గా ఏదో ఒకటి జరుగుతుంది అనుకోండి, అప్పుడు స్పెల్ స్ట్రీక్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ విన్నింగ్ స్ట్రీక్ అంటాం, అంటే వరుసగా గెలుస్తుందంటే విన్నింగ్ స్ట్రీక్, వరుసగా ఓడిపోతుందంటే లూజింగ్ స్ట్రీక్, వరుసగా ఓడిపోతుందంటే లూజింగ్ స్ట్రీక్ అని చెప్పి అంటాం. సో విన్నింగ్ స్ట్రీక్, లూజింగ్ స్ట్రీక్, ఇలా మనం ఈ పదాన్ని వాడచ్చు. స్పెల్ అన్నా కూడా మనకి సిమిలర్ వర్డ్, స్పెల్ అనేది కూడా సిమిలర్ వర్డ్. గాట్ ఇట్? ఆఫ్టర్ ఎ ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ డబుల్ డిజిట్ స్పైక్స్, పల్సెస్ ఏమయ్యాయి, కూల్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఒక ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ డబుల్ డిజిట్ స్పైక్స్ అంటే పెరగడం, ఆ తర్వాత పల్సెస్ జస్ట్ ఓవర్ 5%కి కూల్ అయ్యాయి. డిస్పైట్ దీస్ పాకెట్స్ ఆఫ్ రిలీఫ్, అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం తగ్గినప్పటికీ, డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్, ఓవరాల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ షార్ప్ ఎట్ ఓవర్ 9% ఫర్ ద థర్డ్ స్ట్రైట్ మంత్. అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం పాకెట్స్ ఆఫ్ రిలీఫ్, అంటే మొత్తం అన్ని చోట్ల కాకపోయినా అక్కడక్కడ కొంచెం కొంచెం తగ్గినప్పటికీ ఓవరాల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం 9% కంటే పైనే ఉంది ఫర్ ద థర్డ్ స్ట్రైట్ మంత్, వరుసగా 3వ నెల కూడా 9% పైనే ఉంది. విత్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ ఫార్మింగ్ అప్ 13.3%. ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ ఎంత ఉన్నాయి, 13.3% మనకి ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ ఉండడం అనేది కనిపిస్తుంది. ఎడిబుల్ ఆయిల్ అంటే అర్థం ఏంటమ్మా, మనం వంట నూనె, మనం తినడానికి వాడే నూనెని మనం ఎడిబుల్ ఆయిల్ అంటాం, వంటల్లో వాటిల్లో ఉపయోగించేదాన్ని మనం నూనె అంటాం. ఫర్మ్ అప్ అంటే స్ట్రాంగ్ అయిపోయింది, గట్టిగా సాలిడ్ అయిపోయింది అని అర్థం. ద హయ్యెస్ట్ ఇన్ 30 months, గత 30 నెలల్లో ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ హయ్యెస్ట్కి వెళ్ళిపోయాయి. యాజ్ ఎ గ్లోబల్ ప్రైస్ స్పైక్ హ్యాస్ కోయిన్సైడెడ్ విత్ అన్ ఇంపోర్ట్ డ్యూటీ హైక్ బై ద సెంటర్. ఇంటర్నేషనల్గా ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి ఒకవైపు, మళ్ళీ దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన భారతదేశం దానిపైన సుంకం వేస్తుంది, దిగుమతి సుంకం. సో అది ఒక 100 రూపాయలు వస్తువు అంటే మన వాళ్ళు 20% ఇంపోర్ట్ డ్యూటీ వేశారనుకోండి, ఫైనల్గా చేతికి వచ్చేసరికి 120 అవుతుంది. సో ఇంపోర్ట్ డ్యూటీ కూడా పడడం వల్ల, అది కూడా పెరగడం వల్ల, ఇంటర్నేషనల్గా రేటు పెరిగి ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెరగడం వల్ల ధరలు మనకి ఇంకా పెరిగిపోయాయి. ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ కోకోనట్ ఆయిల్ ప్రైసెస్ ఆర్ అప్ ఓవర్ 42%. కోకోనట్ ఆయిల్ ప్రైసెస్ కూడా 42% పెరిగిపోయాయి, ఇందులో సర్ప్రైజ్ ఏమీ లేదు. ఈవెన్ యాజ్ ఐటమ్స్ సచ్ యాజ్ గార్లిక్ 85.1%, పొటాటో 66.7%, కాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్ వెల్ ఓవర్ 40% ఆర్ పించింగ్ కస్టమర్స్. అవి కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవి కూడా కస్టమర్స్ ఏం చేస్తున్నాయి, పించ్ చేస్తున్నాయి, అంటే గిల్లుతున్నాయి, గిల్లుతున్నాయి లేదా గిచ్చుతున్నాయి అంటాం. పించింగ్ కన్స్యూమర్స్ అంటే అర్థం ఏంటి, గిచ్చడం గెలడం అంటే డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తున్నాయి, ఇబ్బంది క్రియేట్ చేసి, ఇవన్నీ రేట్లు పెరిగిపోయి కన్స్యూమర్స్కి ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నాయి అని దీని అర్థం. వైల్ రీసెంట్ కన్వర్జేషన్స్ అబౌట్ ద ఎకానమీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ డిసిలరేటింగ్ అర్బన్ డిమాండ్. రీసెంట్ కన్వర్జేషన్స్ అబౌట్ ది ఎకానమీ, రీసెంట్గా ఎకానమీ గురించి జరుగుతున్న కన్వర్జేషన్స్ అని దేని మీద ఫోకస్ చేసాయంట, డిసిలరేటింగ్ అర్బన్ డిమాండ్. అర్బన్ రూరల్, అర్బన్లో డిమాండ్ తగ్గిపోవడం అందుకే డిసిలరేటింగ్. యాక్సిలరేట్ అంటే పెరిగిపోతూ ఉండడం, డిసిలరేట్ అంటే స్పీడ్ తగ్గిపోతూ ఉండడం. ఓకే, డిసిలరేటింగ్ అర్బన్ డిమాండ్ మీద రీసెంట్ కన్వర్జేషన్స్ అన్నీ ఫోకస్ చేస్తే ద ప్రైస్ ట్రెండ్ ఈజ్ హిట్టింగ్ రూరల్ కన్స్యూమర్స్ హార్డర్ విత్ క్లోజ్ టు 6% ఇన్ఫ్లేషన్ ఇన్ నవంబర్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఫుడ్ ప్రైసెస్. ఇప్పుడు ప్రైసెస్ యొక్క ట్రెండ్ ఎలా ఉందంటే రూరల్ కన్స్యూమర్స్ని ఇంకా దెబ్బ కొడుతుంది. ఓవరాల్గా 5.5% ఇన్ఫ్లేషన్ అయితే రూరల్కి ఎక్కువ ఉంది. రూరల్కి అర్బన్కి కలిపి యావరేజ్గా మనకి 5.5 ఉంటే రూరల్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంది, 6%
క్లోజ్ టు 6% ఇన్ఫ్లేషన్ అనేది మనకి నవంబర్లో కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఫుడ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి రూరల్లో. డిస్పైట్ అసర్షన్స్ బై ద గవర్నమెంట్. అసర్షన్ అంటే నొక్కి చెప్పే మాట, గట్టిగా సాలిడ్గా చెప్పే మాటను మనం అసర్షన్ అంటాం. అసర్షన్ ఇస్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ప్రభుత్వం పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఏమని? దట్ ఫుడ్ ప్రైసెస్ ఆర్ వాలటైల్. ఫుడ్ ప్రైసెస్ అనేవి వాలటైల్ అంటే ఎప్పటికప్పుడు మారిపోతాయి. మీరు కెమిస్ట్రీలో చదువుతారు, ఇనర్ట్ గ్యాసెస్, వాలటైల్ గ్యాసెస్. వాలటైల్ అంటే స్టేబుల్గా ఉండకపోవడం, అన్స్టేబుల్. ఫుడ్ ప్రైసెస్ అనేవి అన్స్టేబుల్, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అండ్ షుడ్ బి ఇగ్నోర్డ్ ఫర్ మానిటరీ పాలసీ పర్పసెస్. వాటిని పట్టించుకోకూడదు, దాన్ని ఇగ్నోర్ చేసేయాలి. యూ హ్యావ్ టు లుక్ త్రూ దెమ్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇది, లుక్ త్రూ. లుక్ త్రూ అంటే ఇగ్నోర్ అని అర్థం. లుక్ త్రూ అంటే దాంట్లో చూడాలని కాదు. లుక్ త్రూ అంటే ఇగ్నోర్. దాన్ని ఇగ్నోర్ చేసేయాలి అని గవర్నమెంట్ ఉంటుంది. ఫుడ్ ప్రైసెస్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అది ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మీరేమో వడ్డీ రేట్లు తగ్గించకుండా కూర్చుంటున్నారు. వాటిని ఇగ్నోర్ చేసేయాలి మానిటరీ పాలసీ పర్పస్ కోసం. మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? ఆర్బీఐ రెపో రేట్ని, సిఆర్ఆర్ని, ఎస్ఎల్ఆర్ని వీటన్నిటిని ఉపయోగించి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ గ్రోత్ని సపోర్ట్ చేసే పాలసీనే మనం మానిటరీ పాలసీ అంటాం. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మీరు చేస్తున్న ఈ ప్రాసెస్లో ఫుడ్ ప్రైసెస్ని ఇగ్నోర్ చేసేయండి. ఇన్ఫ్లేషన్ని చూడండి ఓకే, కానీ ఫుడ్ ప్రైసెస్ని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ చూడండి, దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోండి అని గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, వెన్ గ్రోత్ ఈజ్ స్టంబ్లింగ్ అంటే తడబడ్డం. గ్రోత్ తడబడుతుందంటే అర్థం ఏంటి? గ్రోత్ అంతా స్ట్రాంగ్గా లేదు, సాలిడ్గా లేదు అని అర్థం. హయ్యర్ స్పెండ్స్ ఆన్ మీల్స్ ఆర్ స్పిల్లింగ్ ఇన్ టు అదర్ ఐటమ్స్ ప్రైసెస్. మీల్స్ కోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది అంటే అర్థం ఏంటి? ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉండడం అనేది వేరే ఐటమ్స్కి కూడా స్పిల్ అవుతుంది. అంటే ఒక దగ్గర ఆగిపోకుండా అది వేరే ఐటమ్ యొక్క ప్రైసెస్ పెరగడానికి కూడా కారణమవుతుంది అని అర్థం. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఫర్మ్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఇంటెన్సిఫైయింగ్ కాస్ట్ ప్రెజర్స్ లాస్ట్ మంత్, కంపెల్లింగ్ దెమ్ టు హైక్ ప్రైసెస్ అట్ ద హైయెస్ట్ పేస్ ఇన్ 12 years. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఫర్మ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ అంటే కంపెనీస్, ఆర్గనైజేషన్స్, అండ్ సర్వీసెస్ ఫర్మ్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఇంటెన్సిఫైయింగ్ కాస్ట్ ప్రెజర్స్. కాస్ట్ ప్రెజర్స్ ఏమవుతున్నాయి? ఇంటెన్సిఫై అవుతున్నాయి. మోడరేట్ అవ్వడానికి ఆపోజిట్. మోడరేట్ అంటే తగ్గడం, ఇంటెన్సిఫై అవ్వడం పెరగడం. బాగా పెరిగిపోతుంది అని చెబుతూ కంపెల్లింగ్ దెమ్ టు హైక్ ప్రైసెస్ అట్ ది హైయెస్ట్ పేస్ ఇన్ 12 years. కంపెల్లింగ్ అంటే అర్థం ఏంటి? ఫోర్స్. సో ఇక్కడ కంపెల్లింగ్ అనేది అడ్జెక్టివ్గా వాడలేదు, ఫోర్సింగ్ దెమ్ టు హైక్ ప్రైసెస్. గత 12 ఏళ్లలో హైయెస్ట్ పేస్లో ప్రైసెస్ హైక్ చేసేలాగా వాటిని కంపెల్ చేశాయి, ఫోర్స్ చేశాయి. ఏంటవి? కాస్ట్ ప్రైసెస్ పెరిగిపోవడం. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కాస్ట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? మనం తయారు చేసిన వస్తువు ప్రైస్ కూడా పెంచడానికి ట్రై చేస్తాం. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, విచ్ had originally estimated October-December inflation to average 4.8%. ఆర్బీఐ ఒరిజినల్గా అక్టోబర్ టు డిసెంబర్ ఇన్ఫ్లేషన్ 4.8% ఉండబోతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేసింది. విచ్ హ్యాడ్ చూసారా, విచ్ హ్యాడ్ ఎస్టిమేటెడ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పారు. నౌ రైజ్డ్ ఇట్ టు 5.7% అట్ ది మానిటరీ పాలసీ రివ్యూ లాస్ట్ వీక్. ఇప్పుడేముంటుందంటే 4.8 ఏం కాదు, 5.7% యావరేజ్గా ఉంటుందని చెప్పేసి దాన్ని రైజ్ అంటే అర్థం ఏంటి? రైజ్ అంటే పెంచింది, ఎస్టిమేషన్ని పెంచింది. ఇక్కడ ఇంకొక వర్డ్ మీరు వినుంటారు, రైజ్, ఆర్ఐఎస్ఈ రైజ్, ఆర్ఏఐఎస్ఈ రైజ్, రెండు సేమ్ కాదు. రైజ్ అంటే పెరగడం, ఎదగడం. పుష్ప ద రైజ్ అంటే పుష్ప ఎదుగుదల. రైజ్ అంటే పెంచడం. అంటే ఒక పిల్లోడిని నువ్వు పెంచుకున్నావు అనుకో, ఐ రైజ్డ్ హిమ్ అంటాం. నేను ఆయన పెంచాను. నేను ఎలా పెంచాను రా? ఈ మధ్యన మంచు మోహన్ బాబు అంటున్నాడు, నేను ఎలా పెంచాను రా మనోజ్, నేను ఎలా రైజ్ చేశాను నేను. రైజ్ అంటే పెంచడం అనే మీనింగ్ ఒకటి. అలాగే ధరలు పెంచారు అన్నారు అనుకోండి, లేదా నీ ఎస్టిమేషన్ని పెంచాము అన్నాం అనుకోండి, అప్పుడు రైజ్ అనే పదం వాడతాం. అంటే ఎవరైనా సరే పెంచితే, ఎవరైనా సరే చేస్తే, సకర్మక అంటే మనకి ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు అది రైజ్. గవర్నమెంట్ రైజ్డ్ సర్చార్జ్, గవర్నమెంట్ రైజ్డ్ ట్యాక్సెస్, పెంచింది అనే మీనింగ్. మరి రైజ్ ఏంటి? సెన్సెక్స్ రైజెస్, సెన్సెక్స్ పెరిగింది అన్నప్పుడు రైజ్, పెంచారు అన్నప్పుడు రైజ్. అంటే ఒకళ్ళు చేశారు అని చెప్పినప్పుడు రైజ్, పెరిగింది, ఎదిగింది అని చెప్పినప్పుడు రైజ్. గుర్తుపెట్టుకోండి. రైజ్డ్ ఇట్ టు 5.7% at its monetary policy review last week. దిస్ ఎంప్లాయిస్, ఇది ఏం తెలియజేస్తుంది? ఇట్ ఎంప్లాయిస్ వాట్? ఎంప్లాయ్ అంటే ఇండైరెక్ట్గా తెలియజేయడం. ఏం తెలియజేస్తుంది? ఇన్ఫ్లేషన్ దిస్ మంత్, ఈ నెలలో ఇన్ఫ్లేషన్, which will be the last data before RBI's monetary policy committee meets next time RBI monetary policy
కమిటీ కలిసేటప్పటికి వాళ్ళ చేతిలో ఉండే లేటెస్ట్ డేటా ఏది? డిసెంబర్ డేటా ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? జనవరిలో వస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ మళ్ళీ ఎప్పుడు మీటింగ్ అవుతుంది? డిసెంబర్లో అయింది కాబట్టి మళ్ళీ 2 మంత్స్ తర్వాత అంటే ఫిబ్రవరిలో. ప్రతి 2 మంత్స్‌కి మానిటరీ పాలసీ కమిటీ మీట్ అవుతుంది. మానిటరీ పాలసీ కమిటీ పనేంటి? ఇన్ఫ్లేషన్‌ని అదుపు చేయడం. ఇన్ఫ్లేషన్‌ని అదుపు చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీ రేట్లని కంట్రోల్ చేస్తారు. అంటే రెపో రేటు వీటన్నిటిని కూడా సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేటు వీటన్నిటిని మానిటరీ టూల్స్ అంటాం. వీటన్నిటిని మ్యానిపులేట్ చేయడం ద్వారా, రెగ్యులేట్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 6 ఉంటారు. ఎంతమంది ఇంటర్నల్, ఎంతమంది ఎక్స్టర్నల్? 3 ఇంటర్నల్, 3 ఎక్స్టర్నల్. మానిటరీ పాలసీ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఆయనే చైర్పర్సన్. డెసిషన్స్ ఎలా తీసుకుంటారు? ఓటింగ్ ద్వారా. మరి 6 అన్నారు కదా! ముగ్గురు ఒకవైపు, ముగ్గురు ఇంకోవైపు చెప్పారనుకోండి. అంటే ముగ్గురు రేటు పెంచమని, ముగ్గురు పెంచొద్దని చెప్పారనుకోండి. అప్పుడేమవుతుంది? టై అవుతుంది. టై వచ్చినప్పుడు ఏం చేస్తారు? దెర్ విల్ బి ఎ కాస్టింగ్ ఓట్. అంటే ఆర్బీఐ గవర్నర్ హూ ఈస్ ఆల్సో ద చైర్పర్సన్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ ఆయనకి టై బ్రేకింగ్ ఓట్ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ టై అయితే ఆయన ఇంకో ఓటు వేయొచ్చు. నార్మల్‌గా ఒకసారి ఓటు వేస్తారు. ఒకవేళ టై అయితే అతను కాస్టింగ్ ఓటు కూడా వేయొచ్చు. ఇంకొక ఓటు కూడా వేసే అవకాశం అనేది ఉంది. ఇంకో ఓటు వేసే అవకాశం ఉంది. అది మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో, ఈ మానిటరీ పాలసీ కమిటీలో ప్రస్తుతం ఉన్న మెంబర్స్ అందరి పేర్లు మీరు కామెంట్స్‌లో రాయండి. అలాగే ఆర్బీఐకి కొత్త గవర్నర్ వచ్చారు. ఇప్పటి వరకు శక్తికాంత దాస్. ఆయన ప్లేస్‌లో కొత్త గవర్నర్ వచ్చారు. కొత్త గవర్నర్ గారి పేరేంటి? మీకు అడుగుతారు ఎగ్జామ్‌లో. కొత్త గవర్నర్ గారి పేరేంటి అనేది కూడా మీరు నాకు కామెంట్స్‌లో రాయాలి. ఓకే. సో, దిస్ ఇంప్లైస్ ఇన్ఫ్లేషన్ దిస్ మంత్. ఎప్పుడైనా ఇదొకటి చూడండి. ఎప్పుడైనా ఇలా 2 హైఫెన్స్ మధ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, దట్ ఈజ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. మీరు సెంటెన్స్ చదివేటప్పుడు ఎలా చదవాలి? దిస్ ఇంప్లైస్ ఇన్ఫ్లేషన్ దిస్ మంత్ కుడ్ స్టిల్ బీ హై ఎట్ 5.4%. అది సెంటెన్స్. ఈ సెంటెన్స్‌లో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం 2 హైఫెన్స్ మధ్య అది పెట్టేశారు. ఓకే. విచ్ విల్ బి ద లాస్ట్ డేటా బిఫోర్ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ మీట్స్ నెక్స్ట్. ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్. సెంటెన్స్ చదివేటప్పుడు మీకు ఎగ్జామ్‌లో గ్రామర్ పరంగా క్వెషన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే రాస్తారు. దిస్ ఇంప్లైస్ ఇన్ఫ్లేషన్ దిస్ మంత్ కుడ్ స్టిల్ బీ హై ఎట్ 5.4%. అంటే ఈ నెల కూడా మనకి ఇన్ఫ్లేషన్ 5.4% ఉండొచ్చు. కుడ్ స్టిల్ బీ, మేబీ ఉండవచ్చు అని అర్థం. దిస్ వుడ్ బి వెల్ అబౌవ్ ది సెంట్రల్ బ్యాంక్స్ మీడియన్ టార్గెట్ ఆఫ్ 4%. మన సెంట్రల్ బ్యాంక్స్‌కి టార్గెట్ ఎంత ఇచ్చారు? 4%. ఇన్ఫ్లేషన్ ఎంతలో మెయింటైన్ చేయాలి? 4 ± 2%. 4 ± 2% ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళకిచ్చిన టార్గెట్. మరి ఎంత మెయింటైన్ అవుతుంది? దానికంటే ఎక్కువ మెయింటైన్ అయ్యే పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో, ద ఎంపీసీ నౌ ఎక్స్పెక్ట్స్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ టు అటైన్ అంటే రీచ్ దట్ లెవెల్ ఓన్లీ బై ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ 25-26. 2025-26 సెకండ్ క్వార్టర్‌కి గానీ ఆ 4% టార్గెట్‌కి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. మన మానిటరీ పాలసీ కమిటీయే చెప్తోంది. ఇన్ఫ్లేషన్ ఆ లెవెల్‌కి వెళ్ళాలంటే 25-26 సెకండ్ క్వార్టర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందని. ద గవర్నమెంట్ హూస్ క్లామర్ ఏంటంటే లౌడ్ నాయిసీ డిమాండ్ ఫర్ అన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాలి, తగ్గించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. వాజ్ ఇగ్నోర్డ్ బై ద ఎంపీసీ లాస్ట్ వీక్ జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అని ఇగ్నోర్ చేసింది. మేబీ హోపింగ్ ఇట్స్ న్యూ అపాయింటీ ఎట్ ద హెల్మ్ ఆఫ్ మింట్ స్ట్రీట్ అంటే ఆర్బీఐని మనం మింట్ స్ట్రీట్ అంటాము. సో, మింటింగ్ అంటే అర్థం ఏంటి? మింటింగ్ అంటే ప్రింటింగ్. అందుకు మరి ప్రింట్ చేసేది ఎవరు? ఆర్బీఐ కదా. అలా ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. ద హెల్మ్ అంటే ఎట్ ద హైయెస్ట్ లెవెల్. అంటే హైయెస్ట్ లెవెల్ ఎవరు ఉంటారు? ఆర్బీఐ గవర్నర్. దానికి ఎవరు వచ్చారు? న్యూ అపాయింటీ. ఆయన ఎవరు? పేరు మీరు చెప్పాలి. ఓకే. అనదర్ ఫినాన్స్ మినిస్ట్రీ ఇన్సైడర్. ఇతను ఎక్కడి నుంచి వచ్చారు? ఫినాన్స్ మినిస్ట్రీ నుంచే వచ్చారు. సో, ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆర్బీఐ గవర్నర్‌గా పెట్టుకుంటున్నారు కాబట్టి మేబీ హీ మే ఒబ్లీజ్ విత్ మోర్ అర్జెంట్ అండ్ బిగ్గర్ రేట్ కట్స్ టు సపోర్ట్ గ్రోత్‌ని సపోర్ట్ చేయడానికి బిగ్గర్ రేట్ కట్స్ ఆయన తీసుకురావచ్చు. మే ఒబ్లీజ్ విత్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేయవచ్చు. వాళ్ళు చెప్పినట్టుగా చేయడానికి మనకి అవకాశం ఉంది అని ఇక్కడ మనం చెప్పొచ్చు. వైల్ సమ్ అసర్ట్ ఎ రేట్ కట్ ఇన్ ఫిబ్రవరీస్ మానిటరీ పాలసీ కమిటీ మీట్ ఈజ్ వర్చువల్లీ సిమెంటెడ్. అసర్ట్ అంటే అర్థం నొక్కి చెప్పడం. కొంతమంది ఏమంటున్నారంటే
ఏ రేట్ కట్ ఇన్ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్, ఫిబ్రవరిలో జరిగే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో రేట్ కట్ అనేది ఈజ్ వర్చువల్లీ సిమెంటెడ్ అంటే ఇంకా క్లియర్డ్, ఫిక్స్ అయిపోయింది, మనకి తిరుగులేదు. ఎందుకంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఇన్సైడర్ని తీసుకొచ్చి ఆర్బీఐ గవర్నర్గా పెట్టారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది వినే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయన వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని చెప్పి కొందరు అంటుంటే, గోయింగ్ బై కరెంట్ ట్రెండ్స్, ప్రజెంట్ మనం చూస్తున్న ట్రెండ్స్ని ఒకసారి చూస్తే ద డేటా మే నాట్ బ్యాక్ సచ్ ఏ మూవ్. ఈ డేటా ఏదైతే వస్తుందో ఇది అటువంటి స్టెప్ని, బ్యాక్ అంటే ఏంటి, సపోర్ట్, ఇక్కడ బ్యాక్ అంటే వెనకని కాదు, సపోర్ట్ అని అర్థం. ఈ డేటా అనేది అటువంటి యాక్షన్ని సపోర్ట్ చేయకపోవచ్చు. ఎటువంటి యాక్షన్ని? వడ్డీ రేట్లని తగ్గించే యాక్షన్ని. ఎందుకు సపోర్ట్ చేయకపోవచ్చు అంటున్నారు? యాజ్ గ్రోత్ మైట్ రికవర్ ఎ బిట్, అప్పటికి గ్రోత్ కొంత రికవర్ అవ్వచ్చు. అండ్ ఇన్ఫ్లేషన్ మే కూల్ ఎ ట్యాడ్ మోర్, ఇన్ఫ్లేషన్ కొంచెం కూల్ అవ్వచ్చు. దస్ డిమినిషింగ్ ఎనీ అర్జెన్సీ, డిమినిషింగ్ అంటే రెడ్యూసింగ్. సో అర్జెంటుగా తగ్గించాల్సిన అవసరం రాకపోవచ్చు అని అంటున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వడ్డీ రేట్లు తగ్గించాలని ఎందుకు అడుగుతుంది అంటే గ్రోత్ బాగాలేదు కాబట్టి, ఎకనామిక్ గ్రోత్ బాగాలేదు. గ్రోత్ బాగుండాలంటే వడ్డీ రేట్లు తగ్గాలి, అప్పుడే ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు, బిజినెసెస్ కూడా లోన్స్ తీసుకొని ఎక్స్పాండ్ అవుతాయి, ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది, జీడిపి పెరుగుతుంది అని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి? నెక్స్ట్ టైం మీటింగ్ జరిగే టైంకి గ్రోత్ కొంత రికవర్ అయిపోవచ్చు. రికవర్ అయిపోయింది అనుకోండి, గ్రోత్ బాగాలేదనే కదా వడ్డీ రేట్లు తగ్గించమని అడిగారు, రికవర్ అయిపోతే మళ్ళీ అంత స్ట్రాంగ్గా అడగకపోవచ్చు అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. That the center would have presented its budget 25-26 by the next MPC meet may help the rate cut case going forward if it demonstrates fiscal prudence and steps to ease citizens' living costs. నెక్స్ట్ టైం మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగే టైంకి గవర్నమెంట్ బడ్జెట్ అనేది ప్రజెంట్ చేసి ఉంటుంది. వుడ్ హ్యావ్ ప్రజెంటెడ్ ఇట్స్ బడ్జెట్. 2025-26 బడ్జెట్ అనేది అప్పటికే గవర్నమెంట్ ప్రవేశపెట్టి ఉంటుంది అనే విషయం ఏదైతే ఉందో, ఇట్ మే హెల్ప్ ద రేట్ కట్ కేస్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే గవర్నమెంట్ తీసుకున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ప్రభుత్వం అనేది ఫిస్కల్ ప్రుడెన్స్ అంటే ఒక కాషియస్ అప్రోచ్ని డిస్ప్లే చేయగలిగితే, అంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా పెట్టి ప్రజల యొక్క లివింగ్ కాస్ట్, వాళ్ళ యొక్క రేట్స్, వాళ్ళ నిత్యావసరాల ధరలు తగ్గడానికి ప్రభుత్వం తన వైపు నుంచి మేబీ జిఎస్టీ తగ్గించడం ద్వారా కావచ్చు, పెట్రోల్ డీజిల్ మీద సెస్ సర్చార్జ్ తగ్గించడం ద్వారా కావచ్చు, తన వైపు నుంచి స్టెప్స్ ఏమైనా తీసుకుంటే, లేదా గవర్నమెంట్ కొంచెం ప్రుడెన్షియల్గా ఆలోచిస్తే, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ద్వారా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయితే మేబీ అప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడానికి అడుగు ముందుకు వేయొచ్చు. అంటే ఆర్బీఐ ఏమంటుందంటే మొత్తం అంతా మేమే చేయాల్సి వస్తుంది, గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ వేస్తే, గవర్నమెంట్ కూడా ఒక అడుగు వేస్తే వడ్డీ రేట్ని, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, అప్పుడు మనం వడ్డీ రేట్లు తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. అంటే వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇంకోవైపు నుంచి తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది అనుకోండి, బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఉద్దేశం. సో ఇక్కడ ఓవరాల్గా లాస్ట్లో చెప్పిన పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ తన వైపు నుంచి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఏవైనా స్టెప్స్ బడ్జెట్ ద్వారా తీసుకుంటే అప్పుడు ఆర్బీఐకి కొంచెం ధైర్యం వచ్చి, గవర్నమెంట్ కూడా ఒక చెయ్యి వేసింది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గించినా పర్వాలేదు అనే ధైర్యం వస్తుంది, అప్పుడు ఆర్బీఐ రేట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. సో ఓన్లీ ఆర్బీఐ మీదే బాధ్యత వదిలేకుండా ప్రభుత్వం కూడా తన వంతు పని తను చెయ్యాలి. అలా చేసినప్పుడు ఆర్బీఐకి వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇంకొంచెం ధైర్యం, ఆస్కారం లభిస్తుంది అని అర్థం. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇప్పుడు మనం చదివిన రీడింగ్ కాంప్రహెన్షన్ని బేస్ చేసుకొని, ఆర్టికల్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? ఆథర్ యొక్క టోన్ ఏంటి? సో ఆథర్ ఎటువంటి టోన్లో మాట్లాడారు? పెసిమిస్టిక్గా మాట్లాడారా? కంప్లీట్గా నెగిటివ్గా మాట్లాడారా? లేదు. పర్సువేజివ్, మనల్ని కంప్లీట్గా కన్విన్స్ చేస్తూ మాట్లాడారా? అలా ఏమీ లేదు. పలానా లాజిక్ చెప్పి ఎలా చేయాలి అలా చేయాలని కన్విన్స్ చేశారా? లేదు. మరి ఆథర్ ఏం చేశారు? భయపడుతూ మాట్లాడారా? కంప్లీట్గా భయపడుతూ కూడా కాదు. ఆథర్ మాట్లాడేది అనలిటికల్గా అనలైజ్ చేశారు. అసలు ఏంటి ట్రెండ్, ఎలా నడుస్తుంది, ఏంటి అనేది క్లియర్గా అనలైజ్ చేస్తూ స్టోరీ అనేది నడిచింది. అంటే కంప్లీట్గా నెగిటివ్ అని కాదు, టెన్షన్ పడుతూ అని కాదు, కన్విన్స్ చేస్తూ అని కాదు, అనాలిసిస్ చేస్తూ టోన్ అనేది వెళ్ళింది. మరి ఈ ఐడియా యొక్క మెయిన్
ఈ ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి మరి? వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా? మెయిన్ ఐడియాకి ఏం చెప్తున్నాను మీకు? మెయిన్ ఐడియా అనేది ఏంటమ్మా, మనకి స్టార్టింగ్ సెంటెన్స్ చూడండి, ఎండింగ్ సెంటెన్స్ చూడండి, మధ్యలో రిపీటెడ్ థీమ్ ఇది చూడండి. అంటే ఏ థీమ్ అదే పనిగా రిపీట్ అవుతుంది, ఏ విషయం ఈ ప్యాసేజ్ మళ్ళీ 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 మాట్లాడుతోంది, అది మనకి ఇంపార్టెంట్. ఇది చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఎగ్జామినింగ్ ది ఆర్బీఐస్ ఫెయిల్యూర్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, దానిపైన అంత ఫోకస్ లేదు. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని పూర్తిగా అదుపు చేయలేకపోయింది అనేది కరెక్టే, అయినప్పటికీ ఆర్బీఐ ఫెయిల్ అయింది, ఆర్బీఐ యాక్షన్ సరిగ్గా తీసుకోలేదు అనే దానిపైన రిపీటెడ్గా ఆర్టికల్లో మాట్లాడలేదు. కాబట్టి నేను ఇది తప్పు అంటాను. హైలైటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్ అండ్ రూరల్ అర్బన్ డైనమిక్స్, కన్జ్యూమర్ బిహేవియర్ మీద ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఏంటి అనే దాని గురించి కూడా పెద్దగా స్ట్రెస్ చేయలేదు. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల జనాలు కొనుగోలు తగ్గించేశారు, అది ఇలాంటివి వీటి గురించి ఎక్కువ మాట్లాడలేదు. రూరల్ అర్బన్ మాట్లాడారు, కానీ త్రూఅవుట్ ద ప్యాసేజ్ ఆ థీమ్ రిపీట్ అయిందంటే థీమ్ రిపీట్ అవ్వలేదు. మీకు పాయింట్ ఏంటంటే చాలామంది ఎక్కడ తప్పు చేస్తారంటే ఒక సెంటెన్స్ చూడగానే ఇది పలానా దగ్గర వచ్చిందని పెట్టేస్తాం. మెయిన్ ఐడియాకి ఆన్సర్ చేసేటప్పుడు ఈ సెంటెన్స్ అక్కడ వచ్చింది అని పెట్టేస్తానంటే కుదరదు. మెయిన్ ఐడియా ఆన్సర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ థీమ్ రిపీటెడ్గా వచ్చిందా, ఓవరాల్గా ఆధార్ చెప్పాలనుకున్న మాట ఇదేనా అని ఆలోచించండి. ఓవరాల్గా ఆధార్ చెప్పాలనుకున్న మాట అది కాదు. ఇప్పుడు మీరు ఒకసారి కళ్ళు మూసుకున్నారనుకోండి, మొత్తం విన్నాం కదా, కళ్ళు మూసుకొని ఆలోచించండి. అసలు ఏం మాట్లాడారు? ఇన్ఫ్లేషన్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది, ఆ ట్రెండ్ అనేది మానిటరీ పాలసీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది డిస్కషన్. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఆప్షన్ సిలో కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ యొక్క ట్రాజెక్టరీని అనలైజ్ చేయడం, ఈ ట్రాజెక్టరీ అనే పదం కూడా మనకి స్టార్టింగ్లో చూసాం. అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ మానిటరీ పాలసీ, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్రిటిసైజింగ్ ది గవర్నమెంట్ అని రాశారు. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడమే మెయిన్ పాయింట్ కాదు. సో అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో యువర్ ఆన్సర్ ఈజ్ సి. థర్డ్ క్వశ్చన్, ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయకపోయినప్పటికీ ఇచ్చిన ప్యాసేజ్ బట్టి మనం అర్థం అంటే ఇచ్చిన సెంటెన్సెస్ బట్టి ప్యాసేజ్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనేది ఇన్ఫరెన్స్. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ఆర్బీఐస్ అప్రోచ్ టు ఇన్ఫ్లేషన్, ఆర్బీఐకి ఇన్ఫ్లేషన్ పట్ల ఉన్న అప్రోచ్ గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఆర్బీఐ ప్రయారిటైజెస్ గ్రోత్ ఓవర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్, అవునా? నిజంగా ఆర్బీఐ గ్రోత్ని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కంటే ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తే వడ్డీ రేట్లు వెంటనే తగ్గించేది. వడ్డీ రేట్లు తగ్గితే గ్రోత్కి సపోర్టివ్గా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే గ్రోత్కి సపోర్టివ్గా ఉంటుంది. అందుకే గవర్నమెంట్ వడ్డీ రేట్లు తగ్గించండి మహాప్రభు అని చెప్పి ఆర్బీఐని అడుగుతుంది. కానీ ఆర్బీఐ రెస్పాండ్ అవుతుందా? అవ్వట్లేదు, ఇగ్నోర్ చేస్తుంది. మనం అదే విన్నాం, క్లామర్ ఫర్ రేట్ కట్స్ బై ద గవర్నమెంట్ వాజ్ ఇగ్నోర్డ్ బై ది ఆర్బీఐ అని చెప్పి చూసాం. అంటే ఆర్బీఐ గవర్నమెంట్ రేట్ కట్స్ వడ్డీ రేట్లు తగ్గించమని చెప్తున్నా వినట్లేదు. అంటే గ్రోత్ని ప్రయారిటైజ్ చేస్తుంది ఆర్బీఐ? నో, గ్రోత్ని ప్రయారిటైజ్ చేస్తే చెప్పిన మాట వినేది. సో ఇది కాదు. ఆర్బీఐ ఈజ్ లైక్లీ టు ఇంప్లిమెంట్ ఇమీడియట్ రేట్ కట్స్, మనం ఖచ్చితంగా చెప్పగలమా? ఇమీడియట్ రేట్ కట్స్ ఖచ్చితంగా చెప్పగలమా? మనం చెప్పలేం. ఇది కూడా మనం చెప్పలేం. ఆర్బీఐస్ ఇన్ఫ్లేషన్ ఎస్టిమేట్స్ అలైన్ క్లోజ్లీ విత్ గవర్నమెంట్స్ ప్రొజెక్షన్స్? నో, గవర్నమెంట్ ప్రొజెక్షన్స్కి అది అలైన్ అవ్వట్లేదు. ప్రాబ్లం అదే. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ హ్యాస్ అండర్ ఎస్టిమేటెడ్ ద ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది బాగా అనుకుంది ఆర్బీఐ, కానీ అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ యొక్క ట్రాజెక్టరీని ఆర్బీఐ అండర్ ఎస్టిమేట్ చేసింది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఈ క్వార్టర్లో 4.8% యావరేజ్గా ఉంటుందని భావిస్తే అది ఇప్పుడు 5.7% అని చెప్తోంది. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అండర్ ఎస్టిమేటెడ్ అనే కదా అర్థం. మనకి 4.8% మనకి ఏంటది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్లో 4.8% ఎస్టిమేట్ చేసింది ఒకప్పుడు, కానీ రియాలిటీలో ఇప్పుడు రివైజ్ చేసి 5.7% చెప్తోంది. అంటే అండర్ ఎస్టిమేట్ చేసిందని మనం క్లియర్గా చెప్పవచ్చు. దట్ ఈస్ ది ఇన్ఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ అజంప్షన్. అజంప్షన్ అంటే అర్థం ఏంటి? ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్. ఆయన ఏమన్నారు? అబౌట్ ఛాలెంజెస్ ఇన్ అడ్రస్సింగ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ని అడ్రస్ చేసే విషయంలో సెవరల్ ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి ఆథర్ చెప్తున్నారు. దాని వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని, ఏది ఆయన మైండ్లో పెట్టుకొని, ఓకే, దేన్ని బేస్ చేసుకొని ఆయన ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. మీకు చాలా సందర్భాల్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను అజంప్షన్ క్వశ్చన్కి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. అటెన్షన్ పే చేస్తే చాలా ఈజీగా మనం ఇది సాల్వ్ చేయొచ్చు. ది ఆర్బీఐస్ మానిటరీ పాలసీ డెసిషన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ కన్సిడరేషన్స్, అవునా? ఇది ఎక్కడైనా మనకు కనిపిస్తోందా? ఇలాంటి అజంప్షన్ ఆథర్ తీసుకున్నట్టు మనకి ఏమైనా కనిపించిందా? లేదు. స్టేట్మెంట్ కనిపించకపోవచ్చు, కానీ ఆ యాంగిల్లో ఆథర్ ఎక్కడ మాట్లాడలేదు. రాజకీయాలు అనే ఆస్పెక్ట్ ఎక్కడ రాలేదు, ఆ యాంగిల్లో మాట్లాడని కూడా మాట్లాడలేదు.
వితౌట్ ఫిస్కల్ ప్రుడెన్స్ మానిటరీ మెజర్స్ అలోన్ కెనాట్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్టివ్లీ. ఈ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఆర్టికల్లో లాస్ట్ సెంటెన్స్ మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ నేను కావాలనే కొంచెం డిఫికల్ట్గా ఇచ్చాను. ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మీరు గమనిస్తే, దట్ ద సెంటర్ వుడ్ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్స్ బడ్జెట్ 25-26 by the next MPC meet may help the rate cut case going forward if it demonstrate fiscal prudence and steps to ease citizens living cost. ఫిస్కల్ ప్రుడెన్స్ అనేది డిస్ప్లే చేసి సెంటర్ యొక్క లివింగ్ కాస్ట్లను తగ్గించడానికి ప్రభుత్వం యాక్షన్స్ తీసుకుంటే మేబీ అప్పుడు ఆర్బీఐ రేట్ కట్ చేయొచ్చు అని ఇక్కడ రాశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అనేది ఓన్లీ ఆర్బీఐ పనే కాదు, గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ తీసుకుంటేనే పనులు అవుతాయి అని మరి ఆదర్ మైండ్లో ఉన్నట్టే కదా. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పనప్పటికీ కూడా ఆయన ఏమన్నారు, గవర్నమెంట్ నెక్స్ట్ బడ్జెట్లో కొన్ని మెజర్స్ తీసుకొని ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తే మేబీ అప్పుడు ఆర్బీఐ కూడా రేట్ కట్స్ చేస్తుంది అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ అదుపు చేసే కార్యక్రమం ఓన్లీ ఆర్బీఐ చేయడం కాదు, గవర్నమెంట్ కూడా టేకప్ చేస్తే అప్పుడు పనులు అవుతాయి అనేది కదా ఆధార ఉద్దేశం. ఆ మాట ఎక్స్ప్లిసిట్గా చెప్పనప్పటికీ ఆయన ఉద్దేశం అదే. అందుకే మనం ఎజంప్షన్ కింద తీసుకోవచ్చు. దాని వెనకాల ఆయన మైండ్లో ఉంది, ఓన్లీ ఆర్బీఐ తీసుకునే మెజర్స్తోనే మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు, గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకోవాలని ఆయన మనసులో ఉంది కాబట్టే, ఆ ఎజంప్షన్ ఉంది కాబట్టే ఆయన ఏమన్నారు, రాబోతున్న ఫిబ్రవరిలో గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మెజర్స్ తీసుకుంటే గవర్నమెంట్, ఆర్బీఐ కాదు, అప్పుడు మేబీ ఆర్బీఐ రేట్ కట్స్ గురించి ఆలోచిస్తుంది అని అన్నారు. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ క్వశ్చన్, బట్ ఇఫ్ యూ ఫాలో ద క్లాసెస్, మై ఎక్స్ప్లెనేషన్ డైలీ, యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. చాలా చాలా డిఫికల్ట్ క్వశ్చన్. హ్యావింగ్ సెడ్ దట్, ప్రతిరోజు సిన్సియర్గా ఫాలో అవుతూ ఆ థాట్ ప్రాసెస్ బిల్డ్ చేసుకుంటే, ఎస్పెషల్లీ ఎజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్కి రూల్స్ ఉండవు. రూల్స్ను బట్టి కొట్టి చేసే క్వశ్చన్స్ కాదు ఇవి. చాలామంది ఫ్యాకల్టీకి క్రిటికల్ రీజనింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక లేనిపోని తప్పుడు రూల్స్ చెప్పేసి ప్రజల్ని పాడు చేస్తున్నారు స్టూడెంట్స్. అందుకే స్టూడెంట్స్ క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చినా, ఎజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినా వదిలేస్తున్నారు. వదిలేయాల్సిన పని లేదు. సరైన విధానంలో మనం ఆలోచిస్తే చాలా ప్రశాంతంగా అక్యురేట్గా దీనికి మనం ఆన్సర్ పెట్టచ్చు. బట్ ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది కావాలి. ఏదైనా ప్రాక్టీస్ లేకుండా రాదు కదా, ఇది కూడా అంతే. చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. మెజర్స్ అంటే చర్యలు, ఓన్లీ మానిటరీ మెజర్స్ మాత్రమే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయవని ఆయన భావిస్తున్నారు కాబట్టే ఫిస్కల్ ప్రుడెన్స్ కూడా చూపించాలి, అప్పుడు ఆర్బీఐ రేట్ కట్స్ చేస్తుంది అని అన్నారు. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. ప్యాసేజ్లో మెన్షన్ చేసిన కంటెంట్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? గార్లిక్ ప్రైసెస్ హ్యావ్ సర్జ్డ్ డ్యూ టు లోవర్ ఇంపోర్ట్స్. ఎంపీసీ ఎక్స్పెక్ట్స్ ఇన్ఫ్లేషన్ టు రిటర్న్ టు 4% టార్గెట్ బై 25-26. ఎస్, ఇది కరెక్ట్. 25-26కి 4% టార్గెట్కి రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటుంది. ఇంక్రీజ్డ్ ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ పల్సెస్కి ఇంపోర్ట్ డ్యూటీ పెంచలేదు. ఇంపోర్ట్ డ్యూటీ ఎడిబుల్ ఆయిల్కి పెంచింది. అర్బన్ డిమాండ్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ స్టడీలీ. దీని గురించి ఎక్కువగా రాయలేదు. రీసెంట్ మంత్స్లో అర్బన్ డిమాండ్ ఇంక్రీజ్ అయిందా? ఇన్ఫ్యాక్ట్ అర్బన్ డిమాండ్ తగ్గింది. ఇది తప్పు. గార్లిక్ ప్రైసెస్ అనేవి పెరిగాయని చెప్పారు, కానీ లోవర్ ఇంపోర్ట్స్ వల్లని చెప్పలేదు. గార్లిక్ ప్రైసెస్ పెరగడం అనేది చెప్పారు, కానీ ఇంపోర్ట్స్ తక్కువగా ఉండడం వల్లని చెప్పలేదు. కానీ 2025-26కి 4%కి రీచ్ అవ్వచ్చు అని ఎంపీసీ ఎక్స్పెక్ట్ చేస్తుందని మాత్రం ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. కంటెంట్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్లో మెన్షన్ చెయ్యని కంటెంట్ గురించి ఒక క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? ది ఆర్బీఐ రైజ్డ్ ఇట్స్ ఇన్ఫ్లేషన్ ఎస్టిమేట్ ఫర్ December. ఎస్, ఎస్టిమేట్ పెంచింది, కరెక్టే. కాస్ట్ ప్రైజెస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎట్ 12-year హై. గవర్నమెంట్ అపాయింటెడ్ న్యూ ఆర్బీఐ గవర్నర్, ఇది కూడా మెన్షన్ చేశారు. నాట్ మెన్షన్డ్ అన్నారు కాబట్టి ఇవన్నీ నేను తప్పు అంటున్నాను. రైజింగ్ ఫుడ్ ప్రైసెస్ ఆర్ రెడ్యూసింగ్ ఓవరాల్ కన్జంప్షన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, డియా బియా? మనం ఒకసారి ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్లో ఏం రాశారో చూద్దాం. 12-year హై, ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 12-year హైకి వెళ్ళింది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి, 12-year హైకి వెళ్ళిపోతున్నాయని చెప్పారు. సో కాబట్టి నాట్ మెన్షన్డ్ ఏదంటే మీకు లాస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఇది నాట్ మెన్షన్డ్. ఇది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఓవరాల్ కన్జంప్షన్ రూరల్ ఏరియాస్లో తగ్గిందని ఎక్కడ చెప్పలేదు.
రూరల్ ఏరియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిందని చెప్పారు కానీ అది కన్జంప్షన్ తగ్గిందని ఎక్కడ చెప్పలేదు. సో యువర్ ఆన్సర్ ఈస్ డి. యువర్ ఆన్సర్ ఈస్ డి.